హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈసీ ఏం చెప్తుంది అన్ని రాజకీయ పార్టీలకు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నానండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక దేశంలో పార్లమెంటు ఎన్నికల పోలింగు జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో పొలిటికల్ పార్టీలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఇక సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు చేస్తున్న పోస్టింగులపై ఈసీ కన్నెర చేసింది. ఇక ఈ మేరకు ఈసీ దేశంలోనే అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక వ్యక్తులు, మహిళలను కించపరచడం, మైనర్లతో ప్రచారం, జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడం నిషేధం అని పేర్కొంది. ఇలాంటి పోస్టులు ఈసీ దృష్టికి వస్తే సంబంధిత వ్యక్తులు, పార్టీలకు నోటీసులు పంపిన 3 గంటల్లోనే తొలగించాలని ఆదేశించింది. ఇక ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటించకపోతే పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కాగా దేశంలో ఈసారి లోక్సభ ఎన్నికల మొత్తం 7 దశల్లో జరగనున్న విషయం తెలిసింది. అయితే ఇప్పటికే విజయవంతంగా 2 దశలు పూర్తి కాగా ఇక మంగళవారం థర్డ్ పేజ్ పోలింగ్ జరుగుతుంది. ఇక 7 దశలు పోలింగ్ ముగిసిన అనంతరం జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతున్నాయి.